నమస్తే, నా ఛానల్ పేరు ఉమారామ వ్లాగ్స్. మనం ఇవాళ హెల్త్కి ఎంతో మేలు చేసే కరివేపాకుతో పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దీనికోసం ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల ఉద్దిపప్పు, 1.5 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్రను తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 కట్టల కరివేపాకును తీసుకొని వాష్ చేసుకున్న తర్వాత తడి లేకోకుండా ఆరబెట్టుకోండి నీడలోనే. అలాగే ఒక 6-7 ఎండుమిరపకాయలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండును కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులోకే మనం ముందుగా తీసుకున్న పచ్చిశనగపప్పుని 1 స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది 1 మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత ఉద్దిపప్పును కూడా ఇందులోకి యాడ్ చేసి ఇది కూడా ఒక 1 మినిట్ అలా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ముందుగా జీలకర్ర వేయడం వల్ల మాడిపోతాయి, అందుకోసమనే ముందుగా ఈ పప్పులను వేయించుకున్న తర్వాత ధనియాలు, జీలకర్రను కూడా యాడ్ చేసుకొని లాస్ట్లో ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని, హైలో పెడితే మాడిపోతుంది, పొడి అంత టేస్టీగా ఉండదు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి చల్లారనివ్వండి. సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోనే మనం ముందుగా శుభ్రం చేసి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని ఇలా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది కలర్ చేంజ్ అవ్వకుండా చూసుకోండి. కరివేపాకు మాడిపోతే పొడి అంత టేస్ట్ ఉండదండి. ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా తీసుకున్న 6-7 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే కొంచెం చింతపండును కూడా తీసుకొని ఇది కూడా ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. ఈ కరివేపాకు మనము డైలీ పొడి చేసుకొని తినడం వల్ల చాలా మంచిదండి. కర్రీస్లో కానీ చాలామంది కరివేపాకు తీసి పారేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం తింటే కనుక మనకి చాలా మంచిది. హెయిర్ గ్రోత్కి, కంటి చూపుకి, అలాగే కొలెస్ట్రాల్ తగ్గించడంలో కానీ, డయాబెటీస్ పేషెంట్స్కి కరివేపాకు అనేది చాలా మంచిదండి ఆరోగ్యానికి. అందుకే డైలీ ఒక ముద్ద అన్నంలో కరివేపాకు పొడి 1 స్పూన్ తింటే మనకు ఎంతో మంచిది. ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయింటాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పుల్ని, అలాగే 1 స్పూను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు తగినంత యాడ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కరివేపాకు చల్లారిన తర్వాత ఇట్లా ప్రెస్ చేస్తే పొడి అయిపోతుందండి. ఇప్పుడు ముందుగా పప్పుల్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకుని, అలాగే ఎండుమిరపకాయలని, చింతపండును కూడా పౌడర్ చేసుకోండి. ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బను కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకుంటే మన కరివేపాకు పొడి రెడీ అయిపోతుందండి. అంతేనండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.